హాయ్ హలో నమస్తే. నేను మీ లిటిల్ గగన్ టక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా దేవుని కోరుకుంటున్నాను. ఏంటి ఈ మనిషి ఏం చేస్తున్నారు లోపల అనుకుంటున్నారా? అవునండి, సేమ్ రియాక్షన్ నాది కూడా. ఏం లేదండి, కొంచెం నీరసంగా ఉంది. ఒక ఆనియన్ కోసి పెడితే ఉప్మా చేస్తానని చెప్పాను. సాటర్డే నైట్ తీసుకుంటున్న వీడియో ఇది. లాంగ్ వీడియోస్ ఏమీ లేవు కదా అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. ఈలోగా ఆనియన్ తెస్తుంటే ఇంకో చీమలు కనిపించాయంటండి. అది కూడా షుగర్ పట్టేసినాయి అంట. నన్ను తిట్టుకుంటూ ఆ షుగర్ ఎందుకు నువ్వు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయలేదు అని తిట్టుకుంటూ ఆ చీమలను అయితే వేటాడేస్తున్నారనమాట. పులిని వేటాడతారు కదా వేటగాడు, అలా వేటాడేస్తున్నారనమాట. ఇక్కడైతే అంగన్వాడీలో ఎగ్స్ ఇచ్చారండి, మొత్తం పాడైపోయినాయి. అట్టంతా వేస్ట్ అయిపోయినాయి. ఇలా అయింది అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పాను అంగన్వాడీ టీచర్కి. మీరు లేట్గా రావడం వల్ల అవైతే అలా అయ్యినాయి అని చెప్పారు, పాడేయమని చెప్పారు. నేను ఇంకా పడేయలేక ఉంచలేక అన్నట్టు అక్కడ పెట్టాను, పడేయాలి. ఇంక ఇక్కడైతే బట్టలు ఉన్నాయండి, అవి అయితే మడత పెట్టాలి. వాటిని ఏ రకంగా నా ముందు పెట్టుకొని మడత పెట్టాలంటే ఏ కొసన్నా కూడా నాకు ఆ రకమైన ఫీలింగ్ రావట్లేదు. మంచం మీద తీసేసాను, చాలా చిరాగ్గా ఉంటున్నాయి కదా అని చెప్పి. ఏంటోనండి, ప్రతి ఇంట్లోని బట్టల కోసం ఒక కేటాయించిన ఒక కుర్చీ మాత్రం కన్ఫామ్గా ఉంటుంది కదా. యాక్చువల్లీ ఉయ్యాల్లో ఉండే, మొన్న అమ్మ వచ్చి కూర్చోవడానికని ఉయ్యాల్లోంచి కుర్చీలో వేసింది. పర్మనెంట్ ప్లేస్ అయితే అది చేసేసాను. ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేస్తున్నారు మా ఆయన అయితేని. ఇంకా నేను వెళ్ళి వంటగదిలోకి ఉప్మా చేయాలి. ఆ వంటగదిలో ఇంకొక అద్భుతమైన పని నా కోసం అయితే రెడీ చేసి పెట్టారు. ఏంటోనండి, చేసి చిన్న పని కాదు కానీ నన్ను ఇంకొక గంట పని వంటగదిలో ఉండేలా చేస్తారు మా ఆయన అయితే. ఇక్కడ చీమలు పట్టేసినాయి అంట షుగర్కి. అది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వెలిగించేశారనమాట, ప్లేట్లు వేసి. ఇంకా చూడండి, అది పాకం అయిపోయింది అన్న షుగర్ మొత్తము. ఇంకేం చేయాలో తెలియదు, పాడేయలేను, ఉంచలేను. కేజీన్నర షుగరు ఏం చేయాలో అర్థం కాలేదు. పోనా చీమలన్నా పోయినాయి అంటే అస్సలు పోలేదు. అలా ప్లేట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అప్పుడు చచ్చిపోతాయి కదా కూలింగ్ అని చెప్పేసి. మా ఆయన అలా చేసిన మొత్తం పాకం పెట్టేశారు ఆ షుగర్ని అయితే. ఇక్కడ పెరుగుతోటి పెట్టేశాను, ఆనియన్ అయితే కట్ చేసేసి అక్కడ పెట్టేస్తారు. ఇంకా ఉప్మా చేసేసి తినేసి పడుకున్న. ఉప్మా పడుకుంటే అరగలేదండి బాబు, గ్యాస్ట్రిక్ వస్తుంది నైట్ అంతా. ఇంకా సండే మార్నింగ్ తీసుకున్న వీడియో అయితే ఇక్కడ. బాబు సండే చాలా అంటే చాలా నీరసంగా ఉంది, చాలా వరస్ట్గా గడిచింది నాకు సండే అయితే మాత్రము. ఎందుకో చాలా బద్ధకంగా, థైరాయిడ్ ఒకటి ఉందన్నమాట నాకైతే. ఇంకా ఆ రోజు చాలా ఇరిటేటింగ్గా, హెల్త్ కూడా అస్సలు సపోర్ట్ చేయలేదు. అసలు వంట చేయకూడదు అనుకున్నాను, కానీ ఇంకా మా బాబుకి అన్నం పెట్టాలి, ఇంకా బయట నుంచి ఏం తెచ్చుకుంటాం, మళ్ళీ నైట్ కన్నా వండాలి కదా అని చెప్పేసి ఇక్కడ బాబుగడి బట్టలు అయితే వాష్ చేసేసి ఆరబెట్టేశాను. ఎండ ఇప్పుడు ఉంది కాబట్టి ఇక్కడ ఈ సైడ్ కిందన వేయడానికి ఎక్కువ చూస్తానమాట, ఎందుకంటే వాడు బట్టల కోసం పదే పైకి వెళ్ళలేక. ఇంకా బట్టలు ఆరేసి లోపలికి వచ్చిన తర్వాత కర్రీ అయితే ఇక్కడ మ్యాగ్నేట్ చేసింది డైరెక్ట్ ఆయిల్లో వేస్తాను మరిగిన తర్వాత అదైతే ఆయిల్ మొత్తము పైకి తేలి వరకు ఇంకా అలా మగ్గించేస్తాను అనమాట. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అని. ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఈ రెండు పనులు ఇలా చేస్తూ వంటగదిలో బయటికి వెళ్ళి క్విక్గా బట్టలు అయితే మడత పెట్టేసి, ఇంకా ఇల్లు అయితే చాలా దట్టిగా ఉందన్నమాట. బాబుగాడు మొత్తం కిందన పడేసాడు బొమ్మలన్నీ. ఇంకా అవన్నీ సర్దేసి బట్టలన్నీ మడత పెట్టేద్దాం కదా అని చెప్పి ప్లాన్ వేసుకున్నాను. ఈ ప్లాన్ ఎందుకు వేసానంటే మా బావగారు వచ్చి తీసుకెళ్ళారు అనమాట. అక్కలు ఈరోజు ఇంటి దగ్గర ఉంటారని. ఇంకా సరే కదా, వాడు వచ్చి గ్యాప్లో ఈ పని అంతా చేసేయాలి చాలా సూపర్ ఫాస్ట్గా అని చెప్పి అనుకున్నాను. ఈలోగా మా ఆయన కూడా వచ్చారు. ఫుల్గా ఆయన సపోర్ట్ చేయడంతో నేను పని అయితే చేసేసుకున్నానని. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేసేసాను. చికెన్ అయితే మగ్గిపోయిందని చెప్పి ఈలోగా అన్నం ఉడికిపోతే అది వాచ్ చేశాను. ఇంకా ఇది మొత్తం క్లీన్ చేయాలని చెప్పాను కదా, కొన్ని బట్టలు మడత పెడుతూ అవి క్లీన్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ ఏమో మిగతా పని అయితే చేసుకొని వస్తున్నారు. ఇక్కడ కర్రీ వండుతున్నప్పుడు మసాలా ఉందనుకున్నాను, మసాలా లేదు. మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ మిక్సీలో మసాలా వేసుకొని మిగతాగా అక్కడ వంటగదిలో పని చేసేసాను. ఈలోగా బట్టలన్నీ మడత పెట్టేసి వేటి కట్టి సపరేట్ చేసేసి లోపల మంచం మీద పెట్టేశాను. హస్బెండ్ అయితే మొత్తం హౌస్ క్లీనింగ్ అయితే చేసేసి ఆయన పని చేసుకుంటున్నారు. నాకైతే ఇంకా చిన్న పనులు ఉంటాయి, అవి కూడా చేస్తున్నాను. ఏంటోనండి, సండే ఆయనకి ఒక్కరోజు పాపం గ్యాప్ దొరుకుతుంది అనుకుంటారు, కానీ నాకు కూడా సండే కదా అని చెప్పి నేను కూడా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను. మేమిద్దరం చాలా గొడవ పడిపోతాం. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కామప్ అయిపోతాం. ఎందుకంటే మా పనులు మేము తప్ప ఎవరు చేసుకుంటారు. అమ్మ వచ్చేది, కానీ అమ్మకు కూడా మధ్య
ఆయన అంత హెల్త్ కూడా బాగుండట్లేదు అని చెప్పేసి అమ్మ కూడా ఏమి రావట్లేదు. ఇంకా బాబుగాడితో ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. పాపం ఆడికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఇద్దరమే కనిపిస్తున్నామేమో, బోర్ కొట్టేస్తుంది. ఇక్కడైతే చీమలు ఉన్నాయని చెప్పి వాటికి చీమల మంది వేస్తున్నారు మా ఆయన అయితేని. ఆ చీపురు తీసుకొచ్చి లోపలైతే పెట్టి, నా చీపురు కనిపించింది అనుకోండి మా వాడు పులైపోతాడు అనమాట. అమ్మ నేనున్నాను నేను తొడ్డానికి అని చెప్పి మొత్తం నీట్గా తుడిసేస్తాడు. ఇక్కడైతే హౌస్ మొత్తం క్లీన్ చేస్తారు కదా, ఇది ఒకసారి అయితే వీడియో తీసుకుంటున్నాను. దేవుడికి కట్టిన వేయాలి, ఇంకా వెయ్యాలన్నమాట. ఆయనే వేయాలి, అది కూడా వేస్తారండి ఏదో టైం చూసుకొని ఖాళీ దొరికినప్పుడు. ఇక్కడ కర్రీ అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా నేను ఫ్రెష్ అవ్వడం అయితే ఉంది. ఇంకా బాబుగాడి విషయానికి వస్తే, బాబోయ్ ఇంకా వాడికి ఆడుకోవడానికి ఎవ్వరూ దొరకట్లేదు. దొరికిన వస్తువు దొరికినట్టు పాడేయడం తప్ప ఆడు మనుషులతో ఆడడం తక్కువైపోయింది. ఈలోగా ఇక్కడ గిన్నెలు అయితే కడిగేసి మొత్తం ఎండలో పెడదాం కదా అని చూస్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి, ఎవ్వరు ఏమైనా ఫుల్గా మనకి హెల్పింగ్ నేచర్ చేస్తేనే సెకండ్ బేబీని ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇదే పరిస్థితుల్లో మనం ఇంకొక సెకండ్ బేబీని చేసుకొని ప్లాన్ చేసుకున్నామంటే బాబోయ్ ఇంకా మనకు చుక్కలు చూసేస్తామన్నమాట. ఎందుకంటే ఆ కష్టాలు మామూలుగా ఉండవు. వీడిని చూసుకోవడానికే మామూలుగా ఇది అవ్వట్లేదు. వీళ్ళు వాళ్ళ తమ్ముడో చెల్లినో చూసుకునే స్టేజ్లో ఉంటేనే ఇంకో 2 బేబీని కనాలి తప్ప ఇలాగ మనమే చెయ్యాలి ఇద్దరికంటే చాలా కష్టం అని నాకైతే మరీ కష్టంగానే అనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితేని. నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా మా బాబుగాడిని పాపం పట్టించుకుందామని మార్నింగ్ నుంచి వాడిని సరిగ్గా పట్టించుకోలేకపోయి నీ పనిలో పడి వాళ్ళ పెద్దమ్మ ఇంటికాడి నుంచి అయితే వచ్చేసాడు వాడు. ఇంకా ఆడికి పాలు పెట్టి పడుకోబెడతాం కదా అని చెప్పి చూస్తున్నాను. ఏంటోనండి, పిల్లల్ని చూసుకోవడం అనేది ఒక ఆర్ట్. అందులోని వాళ్ళని ఆరలేము, తిట్టలేము, కొట్టలేము. పాపం నేను అన్నీ చేస్తాను వాడిని. ఆయన కూడా ఎండ్ ఆఫ్ ద డే అమ్మ అని చెప్పి నా దగ్గరికే వస్తాడు. మన పిల్లల్ని మనం చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారో చెప్పండి. అమ్మగా మనమే కదా అన్నీ చూసుకోవాల్సింది. రేపు పొద్దున్న వాడు అమ్మ నువ్వేం చేసావు నా కోసం నన్ను కొట్టేవన్నాడు అనుకోండి, ఇంకేం చేస్తామో